ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఉప్పాడ మత్స్యకారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మత్స్యకారులకు సమస్య వస్తే నాకు వచ్చినట్లే, మా ఇంట్లోని వారికి సమస్య వచ్చినట్లే భావిస్తాను. అదే భావనతో సమస్యను పరిష్కరిస్తా. ఈ విషయాన్ని అక్టోబర్ 9వ తేదీన ఉప్పాడ సెంటర్ నుంచి చెప్పాను. ఇప్పుడు అదే మాట మీద ఉన్నాను. సమస్య వస్తే రాజకీయాలకు అతీతంగా దాని పరిష్కారానికి ముందుకు వెళ్ళేవాడిని. నాకు మీ సహకారం కావాలి. నన్ను శంకించకండి. నేను మీ వాడిని. మిగతా పార్టీల నాయకుల్లా సమస్య వస్తే బూతులు తిట్టడం, గొడవలు పెట్టడం చేయను. పరిష్కారం వచ్చేలా పనిచేస్తాను. దానికోసమే పరితపిస్తాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాధనం నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ప్రతిఫలం ఉండాలి. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పనిచేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. అప్పటి ప్రభుత్వం ఓ ప్రణాళిక లేకుండా సొంత ప్రాపకాల కోసం ఇష్టానుసారం చేసిన ఖర్చులతో నిధులు అక్కడకు రాకుండా పోయాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ను గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు మార్చి రివర్స్ టెండర్లు అంటూ ఇష్టానుసారం నిర్మించడంతో ఎందుకు పనికి రాకుండా పోయిందని, ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే ఉప్పాడలోని నిర్మించిన మత్స్యకారుల జెట్టి కూడా డిజైన్ల లోపం కారణంగా పనికి రాకుండా పోయిందన్నారు. దానికి మళ్ళీ 80 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పారు. చేసిన పనికే ప్రజాధనాన్ని మళ్లీ ఖర్చు చేసేలా అప్పటి పాలకులు పనిచేశారని వివరించారు. తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలవుతున్న సముద్ర ఉత్పత్తులతో అదనపు ఆదాయం విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మందితో ప్రత్యేక బృందాన్ని అక్కడకు ఉప ముఖ్యమంత్రి పంపనున్నారు. సమావేశంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే యాక్షన్ ప్లాన్ను వారి సమక్షంలోనే పవన్ కళ్యాణ్ తెలియజేశారు.